నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ నెల్లూరులో నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి ఆ దాడిని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి నిన్న నెల్లూరులో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ప్రభుత్వ అధినేతల అవినీతిని ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించడం రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు, పిరికి పందాల చర్యలకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అని వారు ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలయమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనిది సుపారీ గ్యాంగులు, రౌడీ గ్యాంగులు ఎక్కువయ్యాయని, 20-25 సంవత్సరాల వయసు కలిగిన ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులను డబ్బు ఆశ చూపి ఇలాంటి నేరపూరితమైన చర్యలకు అధికార పక్ష నాయకులు ప్రోత్సహిస్తున్నారని, ఇది చాలా శోచనీయమని అన్నారు. నెల్లూరు జిల్లా అంటే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడ ఎంతోమంది పెద్దలు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో రాజకీయం చేశారని, వారంతా మాటలతోనే విధానాల మీదే విమర్శిస్తూ రాజకీయాలు చేశారని, అయితే చేతలతో ఇలాంటి హత్య రాజకీయాలు వారు చేయలేదని, ఇప్పుడు కొత్తగా వచ్చిన బచ్చా నాయకులు నెల్లూరు జిల్లా పేరు చెడగొడుతూ ఇలాంటి నీచమైన సంస్కృతి తీసుకొస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ఆగడాలు నెల్లూరు నగరంలో మితిమీరుతున్నాయని, వీటిని అరికట్టవలసిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని, పోలీసుల వ్యవహారం ఏకపక్షంగా అధికార పార్టీ వైపే పనిచేస్తున్నారని వారు విమర్శించారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిచో తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని, దీనికి బాధ్యత అధికార పార్టీ నాయకులు, పోలీసులు వహించవలసి వస్తుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు, తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, తెలుగు యువత నాయకులు వేముల సునీల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన ఆనం వెంకటరమణారెడ్డి గారిని అధికార పార్టీ మోకలు ఆయన హతమార్చడానికి ప్రయత్నించారు. దాన్ని మా గూడూరు నియోజకవర్గం తరఫున పూర్తి ఖండిస్తున్నాము. వెంకటరమణారెడ్డి గారు చేసిన తప్పేందండి? ప్రభుత్వం చేసే అవకతవకలను, అవినీతిని ఆయన ఎండగడుతున్నాడు, టీవీలో చూపిస్తున్నాడు. ఫలానా చేశారు మీరు, దానికి మీరు కూడా సమాధానం చెప్పండి. డిబేట్లు పోండి, డిబేట్లో కూర్చోండి, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతేగాని ఈ విధంగా నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడి పిలుపు రాష్ట్రం ఉన్నప్పుడే చాలా ప్రశాంతమైన జిల్లా నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో ఉంచే మహానుభావులు ఉపరాష్ట్రపతి అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. అటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు అంత ప్రశాంతమైన జిల్లాని ఈ అధికార పార్టీ వచ్చిన తరువాత బచ్చుష్టం పట్టి చేశారు జిల్లాని. ఈరోజు ఆయన్ని ఒంటరిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన్ని పిల్లకాయలు 20 సంవత్సరాల లోపల యువకులు వాళ్ళ భవిష్యత్తులో ఎంతో ముందుకు పోవాల్సిన పిల్లకాయల భవిష్యత్తును నాశనం చేసి ఈ పార్టీ వాళ్ళు ఉపయోగించుకొని ఆయన్ని హతమార్చేదానికి ప్లాన్ చేశారంటే ఎంత అంతుష్ట పరిస్థితి ఆలోచించారు ఈ రాజకీయం. ఇప్పటికైనా ఇప్పుడు ఈ పోలీస్ ఎవడన్నా పోస్టర్ ఒక్కటి పెట్టే చాలు 10 నిమిషాలు పట్టుకొని వాళ్ళు గొడ్డలు తాట పెరికేస్తున్నారు. అటువంటి పోలీసు ఈరోజు కనీసం వాళ్ళు ఉదయం చూపించారు టీవీలో కూడా, సీసీ బుట్టు కనబడుతున్నాయి బాగా. వాళ్ళు కర్రలు ఎత్తుకొని వెళ్తున్నారు, వాళ్ళు తలుపుకుంటే వాళ్ళ రోజు పరిగిస్తున్నారు. వాళ్ళు అంత మాత్రం వాళ్ళని టేక్ చేయలేరా? చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి. లేకపోతే మరీ రాబోయే రోజుల్లో ఇంకా అరాచకాలు పాల్పడి ఈ రాజకీయాన్ని ఇంకా పచ్చుష్టం పట్టించే పరిస్థితి ఈ అధికార పార్టీ ఉంది. అందువల్ల ఈసారిగాన మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే మటుకు దానికి తగిన మూల్యం తగ్గిలో చెల్లించుకోవాల్సింది చెప్తూ సెలవు తీసుకున్నాం. నెల్లూరు నగరంలో మా తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై అధికార పార్టీకి చెందిన గుండాలు దాడి చేయడాన్ని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాజకీయాలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. పెద్ద పెద్ద జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ పరిపాలించినప్పుడు కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు, దాడులు, హత్యా ప్రయత్నాలు ఇంతవరకు నెల్లూరు ప్రజలకు తెలియదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కొత్త తరం నాయకులు నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి నెల్లూరు జిల్లాల రాజకీయ తీరే మారిపోయింది. నెల్లూరు జిల్లాలో పెద్ద మనుషుల రాజకీయం, ఎంతసేపు మాటలతో రాజకీయం, విధానాలను విమర్శించుకోవడం, ప్రభుత్వ విధానాలను విమర్శించుకోవడం, ఎత్తి చూపడం ఇవే ఉండేది. కానీ ఇప్పుడు అవి కాస్త జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అవి వ్యక్తిగత విమర్శలకు పోయినాయి. వ్యక్తిగత విమర్శల నుంచి దాడుల దాకా పోయింది. హత్యా రాజకీయాల వరకు ఈరోజు కొనసాగుతున్నాయి. నెల్లూరులో నిన్న సాయంత్రం, ఆదివారం రోజు సాయంత్రం పక్కా ప్రణాళిక ప్రకారం ఒంటరిగా ఉంటాడనుకొని వెంకటరమణారెడ్డి మీదకి 20-25 సంవత్సరాల నూనెగు మీసాల యువకులని వాడుకొని వాళ్ళని దాడికి పంపించడం జరిగింది. మరి మీ యొక్క కక్షపూరితమైన రాజకీయాలు, హత్యా రాజకీయాలకి యువతని, భవిష్యత్తులో పైకి రావాల్సిన యువతను వాడుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ వెంకటరమణారెడ్డి గారు ఒక్కడే ఉంటాడనుకొని మీరు రావడం, ఆయన ఇంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉండడం, అందరూ ఎదిరించి వాళ్ళని తిరిగి తరుముకోవడంతో వాళ్ళు పారిపోవడం, మరి వాళ్ళ బైకులు కూడా దొరకడం జరిగింది. నెల్లూరులో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదో లేకపోతే నాయకుల మీదో దాడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు, పట్టినట్టు వ్యవహరిస్తుంది. అదే అధికార పక్షం మీద ఎవరైనా ఈ విధంగా దాడులు చేస్తుంటే ఇదివరకు వాళ్ళని అరెస్ట్ చేసి దానికి గందరగోళం చేస్తుండేవాళ్ళు. బైకులు దొరికాయి, వచ్చిన కారు నెంబర్ దొరికింది, సీసీ కెమెరాల్లో వాళ్ళు ఏ దారి నుంచి వచ్చారు, ఎవరెవరు వచ్చారు కూడా పోలీసులు అనుకుంటే ఒక గంట లోపల ఇవన్నీ ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి పోలీసులు కూడా తెలియజేస్తున్నాం, మీరు ఏకపక్షంగా వ్యవహరించకుండా మీ యొక్క బాధ్యతలను న్యూట్రల్గా వ్యవహరించాలని, త్వరలో రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు అధికారం ఒకరిదే ఉండదు. రాబోయే రోజుల్లో కూడా అధికారం మారుతూ ఉంటుంది. అధికారం మారినప్పుడు మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరత ఏర్పడుతుంది. కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆనం వెంకటరమణారెడ్డి గారి మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అధికార పక్షం ఎవరైతే దాడి చేయించారో వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం, మేము మా యొక్క నాయకుడు కానీ, మా యొక్క పార్టీ కానీ మాకు నీతివంతమైన రాజకీయాలు నేర్పించింది, క్రమశిక్షణ కలిగిన పార్టీ మాది. కానీ పిల్లిని రూమ్లో వేసి పదే కొడితే పులిగా మారినట్టు మీరు ఇలాంటి మాటికే చేస్తుంటే మేము కూడా మాకు తగ్గ రక్షణతో, మేము కూడా మాకు తగ్గ ప్రత్యామ్నాయ మార్గాలు మేము ఎంచుకొని ఎదుర్కొంటామని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారిపై హత్యాయత్నంని ఖండిస్తుంది. నెల్లూరు జిల్లా అనేది ప్రశాంతతకి మారిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా ఈ రౌడీజాలు, రాజకీయ నాయకులపై దాడులు, రాజకీయ నాయకుల్ని హతమార్చే ప్రయత్నాలు చేయడం అనేది ఇప్పుడు వరకు చరిత్రలో లేదు. అయితే 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు పట్టణంలో అయితేమి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితేమి ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా గ్యాంగులుగా ఏర్పడి ఈ మధ్య ప్రొఫెషనల్ కిల్లర్లుగా మారడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే తొండ ముదిరి ఓసరవులైనట్లుగా ఈరోజు నెల్లూరు జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది నాయకత్వంలో గ్యాంగులు ఏర్పడి సుపారీ గ్యాంగులుగా ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళ తరపున హత్యలు చేసేదానికి, హత్యాయత్నం చేసేదానికి, ఉన్న సెటిల్మెంట్లు చేసేదానికి ఈరోజు దారుణమైన పరిస్థితులు ఈ జిల్లాలో కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన పోలీసు చూసి చూడనట్లుగా నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అధికార పార్టీ నాయకుల యొక్క అండర్లో, వాళ్ళ యొక్క చల్లని నీడలో సేద తీరుతూ వారి యొక్క పనులు చేసి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వైఫల్యాల మీద, వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దౌర్జన్య కాండం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలు జరుగుతున్న అన్యాయం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ల్యాండ్ మాఫియా మీద, అదేవిధంగా సిలికా మాఫియా మీద, అదేవిధంగా గ్రావెల్ మాఫియా మీద విరుచుకుపడేటటువంటి మా నేత వెంకటరమణారెడ్డి గారి యొక్క వాక్చాతుర్యానికి, వారి యొక్క మాట పటిమకి కౌంటరీ లేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ నాయకులు, అది ఎవరనేది పోలీసులు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. వెంకటరమణారెడ్డి గారిని హతమార్చే దానికోసంగా ముందుగా ఒక పథకం ప్రకారం రిక్కి నిర్వహించి ఆయన యొక్క కార్యాలయం ఏదైతే ఉందో ప్రతిరోజు తన కార్యాలయంలో ఉండి ప్రజా సమస్యల మీద చర్చించి అవసరమైనటువంటి ప్రజలకు సహకారం అందించేటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం ముందు కాపు కాసి కరెక్ట్గా భోజనానికి బయలుదేరుతున్నాడు అన్న సమయంలో 5 మంది 6 మంది యువకులు మంచి దుడ్డు కర్రలు తీసుకొని ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి వెంకటరమణారెడ్డి గారితో మరికొంతమంది తెలుగుదేశం నాయకులు, క్యాడరు లోపల ఆయనతో చర్చల్లో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు వెంకటరమణారెడ్డి ఒక్కరే ఉన్నారని చెప్పి లోపలికి జొరబడడం, అక్కడ ఉన్నటువంటి నాయకులు తిరుగుబాటు చేసేలకే బయటికి పరిగెత్తుకుంటూ రావడం, ఇది ఒక పథకం ప్రకారం ఏ నాయకుడు చేయించాడో తెలియదు. కానీ ఆ నాయకుడు ఒక పథకం ప్రకారం వెంకటరమణారెడ్డి గారిని అంతమందిస్తే ఈ జిల్లాలో ఆ స్థాయిలో విమర్శించేవాళ్ళు కానీ కౌంటర్ ఇచ్చేవాళ్ళు కానీ ఉండరు. కాబట్టి వెంకటరమణారెడ్డి గారిని హతమార్చే ప్రయత్నం జరిగిన దాంట్లో చాలా క్లియర్గా ఉంది. అక్కడ వారు వచ్చినటువంటి బైకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకొని అక్కడ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వెంకటరమణారెడ్డి గారి ఇంటి ముందు, ఆఫీస్ ముందు ఉన్నటువంటి కారు ఈజీగా సీసీ ఫుటేజ్ల ద్వారా ఆ కారు నెంబర్ ట్రేస్ చేయొచ్చు. అదేవిధంగా ఆ యువకులు కూడా దాన్ని జూమ్ చేసి పరిశీలిస్తే ఆ యువకులు ఎవరనేది కూడా చాలా క్లారిటీగా వస్తుంది. ఎప్పుడో 1989-90లో రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎటువంటి టెక్నాలజీ రోజుల్లో ఆ రోజుల్లోనే తానును వేటాడి పట్టుకొచ్చినటువంటి గొప్ప పోలీసు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక పట్టపొగులు సీసీ కెమెరాలు టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెంది క్షణాల్లో పట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఆ దిశగా ఈ పోలీసు ప్రయత్నం చేయకపోవడం చాలా దారుణమైన విషయం. ఈ ఒక్క విషయంలోనే అర్థమవుతుంది. వెంకటరమణారెడ్డి గారి మీద దాడి జరిగితే దాన్ని పోలీసుకు సమాచారం ఇస్తే ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి విచారించుకొని పోయేదానికి వచ్చినట్లుగా ఎప్పుడైతే నటించాడో అప్పుడే అర్థమైంది దీని వెనక ప్రభుత్వ పెద్దల యొక్క ప్రమేయము ఖచ్చితంగా ఉంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మంచి సంస్కృతి కాదు. ఎవరైతే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ రౌడీలు ఉన్నారో, ఎవరైతే ఈ గుండాలు ఉన్నారో, ఎవరైతే ఈ సుపారీ గ్యాంగులు ఉన్నాయో వీటిని పెంచి పోషిస్తే పెద్దలు స్వామి చెప్పినట్టుగా పాముకు పాలు పోస్తే కాటేయక మాందని ఈరోజు వేరే వాళ్ళ మీద కుసిలిపిన వీళ్ళు రేపు మిమ్మల్ని కూడా కాటేసే ప్రమాదం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పెద్దలకు ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఈ గ్యాంగులను ప్రోత్సహించారో వెంటనే వాళ్ళు సరెండర్ అయిపోవాలా. పోలీసు కూడా వెంటనే దృష్టి పెట్టి ఈ సుపారీ గ్యాంగులను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొక్కసారి చెప్తున్నాం, మా నాయకుల జోలికి కానీ మా జోలికి కానీ వస్తే అది భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ విషయాన్ని ఎవరైతే వెంకటరమణారెడ్డి గారి మీద హత్యాయత్నం చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ
అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ ఆనం వెంకట రమణారెడ్డి గారి మీద దాడి గూడూరు నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంత దారుణమైన విషయం అంటే ఒక అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అవినీతిపైన అఘాయిత్యాలపైన మాట్లాడే వారి మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ అధికార పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది, మీరు ప్రతిపక్షంలో ఉండారు. ఏ రోజైనా ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఎప్పుడైనా చూసారా రాష్ట్ర ప్రజలు? కొత్త పందాకి మీరు తెరలేపి ఎవరైతే మాట్లాడతారో వాడి మీద దాడి చేయడం, వీలుంటే చంపే ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటివి పునరావృతం అయితే అసలు సహించేది లేదు. దీనికి వేరే విధంగా మేము కూడా మారాల్సి వస్తుంది. అంత దూరం తెచ్చుకోవద్దు. గౌరవమైన ఆరోగ్య హెల్తీ పాలిటిక్స్ చేయండి. ఆయన మాట విమర్శ చేశాడు, మీరు కూడా రండి, అడగండి, సమాధానం చర్చకు తీరండి, డిబేట్ కూర్చోండి. ఏదైతే సమస్య మీద ఆయన అడిగాడో ఆయన దానికి చర్చకు రండి. అంతేగాని గుంజికర్రలు ఇచ్చి పంపించి 10-15 మందిని ఆయన మీద చంపే యత్నం, హత్యా ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం అయితే నెక్స్ట్ వచ్చే తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆ వచ్చిన దాడికి పాల్పడ్డ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వాడుకుంటారు, రేపు మీకు భవిష్యత్తు పట్టించుకునే నాదుడు ఉండడని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటరమణారెడ్డి గారి మీద దాడి మీద విచారణ పోలీసులు వెంటనే చేసి ఆ నిందితులను పట్టుకొని వెంటనే శిక్ష పడేటట్టు చూడాలని తెలియజేస్తున్నాం. అదే మీ పార్టీలో ఎవరికైనా జరుగుంటే సాయంకాలం లోపల పట్టుకునేవాళ్ళు. ఆ బైకులు దొరికాయి, బైక్ నంబర్లు ఉన్నాయి. ఏ సీసీ కెమెరాల్లో ఆయన దాడికి ముందు ఉన్నారో వెతికి పట్టుకునే ఆలోచన జ్ఞానం కూడా పోలీసు వ్యవస్థ లేదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. దయచేసి వెంబటి వాళ్ళని పట్టుకోవాలా, దీని మీద విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. హాకీ క్రీడకు గూడూరు ఎంతో గుర్తింపు ఉందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సమ్మర్ హాకీ క్యాంపుకు మా వంతు సహకారం అందించామని పేటేటి చంద్రనీల్ వెల్లడించారు. సమ్మర్ హాకీ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పేటేటి సత్యం నాయుడు మెమోరియల్ హాకీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సమావేశం నిర్వహించారు. క్యాంపు స్పాన్సర్ పేటేటి చంద్రనీల్ క్రీడాకారులకు మెమోంటోలు అందజేశారు. చంద్రనీల్ మాట్లాడుతూ హాకీ క్రీడకు గూడూరు ఎంతో గుర్తింపు ఉందని, ఎంతోమంది దేశ స్థాయిలో రాణించారని, అలాగే భావితరాల వారిని క్రీడాకారులుగా ప్రోత్సహించేందుకు ఇటువంటి కోచింగ్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అశోక్, ధనుంజయ్, దీపు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేటేటి సత్యనారాయణ గారి మెమోరియల్ హాకీ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గత నెల 1వ తారీఖు నుంచి ఈ నెల వరకు ఈరోజు సమ్మర్ క్లోజింగ్ క్యాంపు. దీన్ని ధనుంజయి అదేవిధంగా మిత్రులు కోరగా దాని వరకు డైట్ వరకు నేను స్పాన్సర్ చేయడం. ఇదేదో నా కోసం కాదు, ఇది కేవలం నా బాధ్యత మాత్రమే. ఎందుకంటే గూడూరు హాకీ క్రీడాకారులు ఎంతోమంది నైపుణ్యం చెంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. రాబోయే తరాల్లో కూడా గూడూరు నుంచి హాకీకి గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో గూడూరు నుంచి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో క్రీడాకారులు రాబోతుంది. దానికి ఎటువంటి సహకారాలు కావాలన్నా దానికోసం మేమందరం ముందుంటామని కోరుకుంటున్నాము. ఇందులో మన ప్రభుత్వ స్టేడియంలో కొద్దిగా సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. దీనికోసం ఉన్నతాధికారులని అదేవిధంగా పెద్దల్ని కలిసి దీనికోసం అభివృద్ధి కొరకు మా వంతు కృషి చేస్తున్నాము. సెరమనీ చేస్తున్నాము. దీన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తిరుపతి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. గూడూరులో చాలా కాలం నుంచి సమ్మర్ క్యాంప్ జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం కూడా బాగా జరిగింది. దీన్ని మన అశోక్, ధనంజయ్, చంద్రనీళ్ళు స్పాన్సర్తో బాగా సక్సెస్ చేశారు. ఈ సంవత్సరం బాగా చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. కానీ ఎండల క్లైమేట్ బాగా చాలా హాట్గా ఉన్నా కానీ వచ్చి పిల్లలు రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్ ఒక 50 మంది పిల్లలు రెగ్యులర్గా ఆడారు. రోజు మార్నింగ్ పౌష్టికాహారము, అరటిపండు, 2 గుడ్లు రోజు మార్నింగ్ ఇవ్వడం జరిగింది. చంద్రనీల్ గారు ఇవ్వడం జరిగింది. బాగా సమ్మర్ క్యాంప్ బాగా జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలు డిస్టిక్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడతారని ఆశిస్తున్నాము. ఇక్కడ నుంచి గూడూరు చాలా ఫేమస్ ఉన్నాము హాకీకి, కానీ ఇంకా డెవలప్మెంట్ కోసం చూస్తున్నాము. ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. దాన్ని కొంచెం అన్ని ఫెసిలిటీస్ చేసుకొని పోవాలని ముందుకెళ్ళాలని చూస్తున్నాము.
పచ్చా శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో మనవడు జన్మదినం సందర్భంగా ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీనివాసులు నాయుడు కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. గూడూరు పట్టణంలోని స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు నిరుపేదలకు గూడూరు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ చేయూత అనే కార్యక్రమం ద్వారా పలసరుకులు పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు నిర్వహించారు. రొటేరియన్ పచ్చ శ్రీనివాసులు నాయుడు మనవడు వెంకట దేవాంశు నేడు జన్మదినం పురస్కరించుకొని వారి దాతృత్వంతో నిరుపేదలైన 16 మందికి నెలకు సరిపడా ఫల సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముందుగా దేవాంశు చేత కేక్ కట్ చేయించి దేవాంశుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోటరీ గూడూరు వెస్ట్ క్లబ్ ప్రతినిధి రొటేరియన్ వాసుగౌడ్ మాట్లాడుతూ పేదలకు అండగా అనేక సేవా కార్యక్రమాలు మా రోటరీ క్లబ్ తరపున ఇప్పటికే చేపట్టామని, ఇక ముందు కూడా పేదల సౌకర్యార్థం చేపడతామని, అదేవిధంగా నేడు చేపట్టిన రోటరీ చేయూత కార్యక్రమం ద్వారా 16 మంది నిరుపేదలకు రొటేరియల్ శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో ఫల సరుకులు పంపిణీ చేశామని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన రోటరీ అసిస్టెంట్ గవర్నర్ మయూర్ శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా నేడు జన్మదినం జరుపుకుంటున్న వెంకట దేవాంశుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, జన్మదినం సందర్భంగా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్స్ నాసిన నాగులు, విజయ భాస్కర్ రెడ్డి, బలరాం రెడ్డి, సుధాకర్, వాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా రోటరీ చేయూత, ఈ సంవత్సరంలో రోటరీ దివ్యాంగ భరోసా 2 కార్యక్రమాలని మనం ఎంతో నిబద్ధతతో దాతల సహకారంతో మనం ఈ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాం. పెద్దలు ఎల్సిరి గోపాలరెడ్డి గారి సూచన మేరకు ఈ 2 కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. ఆయన ఏ రోజైతే దాన్ని డిసైడ్ చేసాడో ఆ కాల మహాత్యం అంటే కానీ కంటిన్యూగా ప్రోగ్రామ్ ఎక్కడ బ్రేక్ లేకుండా మనకి సభ్యులు ప్రతి ఒక్క రొటేరియన్స్ కానీ నాన్ రొటేరియన్స్ ఈరోజు అకేషన్ ఏంటంటే ఈరోజు దాదాపుగా మనకి మా శ్రీనివాసులు నాయుడు రొటేరియన్ శ్రీనివాసులు నాయుడు గారి మనవడు వెంకట దేవాన్స్ పచ్చా వెంకట దేవాన్స్ 2వ పుట్టినరోజు సందర్భంగా మనకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. మన రొటేరియన్ శ్రీనివాసులు నాయుడు గారు వారి పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా గొప్పతనం. ఎందుకంటే సహజంగా పుట్టినరోజు సందర్భాలు ఏంటంటే వాళ్ళ ఇళ్లలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ విలాసాలు వినోదాల కోసం చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ప్రస్తుత సమాజంలో మనకు ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకంటే కింది స్థాయిలో ఉన్న కొంతమందికి సహాయం చేయడంలో ఉండే తృప్తి ఇటువంటి లక్షలు ఖర్చు పెట్టి చేసినా కూడా రాదు. ఈ ప్రోగ్రాం చాలా యాక్టివ్ ప్రోగ్రాం. తన దేవాంశకి ఈరోజు అందులో పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు 2 మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా మనం క్లబ్ తరఫున తన పుట్టినరోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. కరెక్ట్గా ఈరోజు అకేషన్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి గెస్ట్గా మా ఏజీ 23-24 సంవత్సరానికి ఏజీగా ఎలక్ట్ అయిన శ్యామసుందరరావు గారి కూడా మనకి ఈరోజు గెస్ట్గా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దాతల సహకారంతోనే కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఈరోజు నాన్ రొటేరియన్స్ కూడా కొంతమంది మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు శ్రీనివాస నాయుడు సహకారంతో ఈ ప్రోగ్రామ్ను జరుపుకుంటాను. ధనంజయ రెడ్డి ఆబ్సెన్సీలో వైస్ ప్రెసిడెంట్గా నేను వాసుగౌడ్ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు కూడా మా క్లబ్ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాతలు లేదే ప్రోగ్రామ్ చేయడం చాలా కష్టం. ఆర్గనైజ్ చేయొచ్చు కానీ దానికి దాతల సహకారం చాలా అవసరం. వాడి సహకారం లేదే మీ ఇటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయి. మనం దాదాపుగా 16 మంది ముసలి వృద్ధ వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎటువంటి బెనిఫిట్స్ లేని వారిని ఎలక్ట్ చేసుకొని వారికి మాత్రమే ప్రతి నెల ఈ పలసరుకుల కార్యక్రమాన్ని మనం ఇస్తున్నాము. మరి ఒకసారి ఆ బాబుకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా అదే పిల్లలకి ఇప్పటి నుంచే మనం కూడా గివింగ్ నేచర్ అనేది ఒక అలవాటు చేయాలి. మనం ఎట్లా మన సమాజంలో మనం ఏ విధంగా ఉన్నాం, మన స్థాయిలు ఏంటి, మనకంటే కింది స్థాయిలో కొంతమంది జీవిస్తూ ఉన్నారు, వారికి మనం సహాయం చేయాలనే కనీస సామాజిక ధర్మం అనేది నేర్పించడం చాలా ప్రధానం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఇటువంటి పుట్టినరోజులు దేవాన్స్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ వెస్ట్ సభాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ వాసుగౌడ్ గారికి,
సీనియర్ రోటేరియన్ నావుల్ గారికి, అన్నారెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి రోటేరియన్ శ్రీనివాస నాయుడు గారు మరియు వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఈరోజు శ్రీనివాస నాయుడు గారి మనవడు బచ్చా దేవాన్స్ జన్మదినం పురస్కరించుకొని రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో 16 మంది వృద్ధులకి రోటరీ చేయూత కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. దీనికి ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు ఎలసరి గోపారెడ్డి గారి సూచన మేరకు సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు ఎలసరి గోపారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని దేవాన్స్ ఆధ్వర్యంలో చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయటం చాలా శుభపరిమాణం. రోటరీ క్లబ్ వెస్ట్ కానీ రోటరీ క్లబ్ మెయిన్ ఏదైనా కూడా మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 2 క్లబ్బులు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని తద్వారా మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి ఈరోజు రోటరీ చేయూత కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి శ్రీనివాస నాయుడు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీనివాస నాయుడు మనవడికి ఆశీస్సు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. ఈరోజు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతున్నటువంటి రోటరీ చేయూత, రోటరీ దివ్యాంగుల భరోసా ఈ 2 కార్యక్రమాల్లో నిరంతరం జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ నెల దాతగా పచ్చా శ్రీనివాస నాయుడు గారు మన రొటేరియన్, వారి దాతృత్వంతో వారి మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఇస్తూ పేదలందరికీ కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. సాధారణంగా పుట్టినరోజు పండుగలు అంటే మన ఇళ్లలోనే ఆడంబరంగా కుటుంబ సభ్యుల మీద జరుపుకుంటాం. కానీ చిరకాలం గుర్తుండాలంటే, అవి మరొక ఉపయోగపడాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిరుపేదలు అంటే పూట కూడా గడవనటువంటి వారందరినీ గుర్తించి 16 మందికి ప్రతి నెల కూడా అన్ని రకాల సరుకులు, పడుతుంటున్న పేస్ట్ దగ్గర నుంచి పప్పులు, ఉప్పులు, చింతపండు, అన్ని రకాల సబ్బులు, అన్ని రకాల వస్తువులు కలిపి మరి ప్రతి నెల సరిపడే విధంగా వారికి అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి నెల చేయాలంటే ఎవరు సాధ్యమేది కాదు. కానీ రోటరీ సభ్యులందరి దాతృత్వంతో ఈ కార్యక్రమం నిరాటంకంగా గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ధనంజయ్ గారు వచ్చిన తర్వాత, సెక్రటరీ విజయభాస్కర్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలు మరింత ఊపందుకొని దాదాపు నెలలో ఒక 5-6 కార్యక్రమాలు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. రోటరీ క్లబ్ గతంలో గూడూరు వెస్ట్ ముఖ్యంగా కొద్దిగా వెనకబడినది. ఒక 2 సంవత్సరాలు బాగా స్పీడ్గా ఉంటే మరొక 2 సంవత్సరాలు వెనకబడుతూ ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు గత 4 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మరి ప్రజల్లో ఎప్పుడు నిరంతరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నది. ఈరోజు దాతగా వ్యవహరించినటువంటి శ్రీనివాస నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దేవాంశులు నిండు 100 ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ముఖ్యంగా దేవాంశు పుట్టినరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా. ఆ సందర్భంగా ఇక్కడ మరి మన టౌన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా ఉష్ణతాపం పెరిగిపోతూ ఉంది, వేడి పెరిగిపోతూ ఉంది, మనం ఇళ్లలోంచి బయట రాలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందరికీ కూడా ముఖ్య సూచన, ముఖ్య మనవి ఏంటంటే, ఇప్పుడు వారు ఏదైతే తీసుకున్నారో పుట్టినరోజు, ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటితే ఆ మొక్క అది పెరిగకపోతే, మన బిడ్డ పెరిగకపోతే జీవితాంతం ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటడం జరిగిందని మనకు గుర్తుంటుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు పుట్టినరోజు సందర్భంగా ఒక్క మొక్క నాటితే, వారికి ఎక్కడ అవకాశం అక్కడ ఒక మొక్క నాటితే అందరూ కూడా అదే విధంగా చేస్తే ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు, పచ్చదనాన్ని కాపాడుకోవచ్చు అని మనం చేసుకుంటూ, ఈరోజు
మన వాసుగౌడ్కి మన ఈరోజు కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసినటువంటి శ్యామ్ యాదవ్కి హరనాథ్ రెడ్డి గారికి, అలాగే సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, ప్రెస్ వారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ గారికి దాదాగా వ్యవహరించిన పచ్చవ శ్రీనివాసరెడ్డి గారి మనవడు పుట్టినరోజు సందర్భంగా వారికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని పుట్టినరోజులు అబ్బాయి జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ వాసుగౌడ్ గారు, రోటరీలో నాగులు గారికి, శ్యామన్న, విజయభాస్కర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా మనవడు పుట్టినరోజు ఈ రోటరీ తరఫున జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. లేదా చిరుకానుక పేదలకి పలసరలు పంపిణీ చేయడం చాలా ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మా మనవడు బర్త్డే సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషం. సభలో లభించిన ప్రతి ఒక్కరికి నమస్కారం. మా బాబు 2వ పుట్టినరోజు ఇక్కడ ఈ విధంగా అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2 మొక్కలు ఇక్కడ నాటడం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని పెంపొందించేలా 2 మొక్కలు నాటాలని అందరికీ నిర్ణయించుకున్నారు. గూడూరు డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మౌలిక వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్కు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. రోగులు పడుతున్న పలు ఇబ్బందులను తెలియజేశారు. సిపిఐ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ, గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు 3 నియోజకవర్గాల నుంచి రోజు రోగులు వస్తూ ఉంటారని, అయితే హాస్పిటల్లో తాగునీరు, ఫ్యాన్లు, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శశి, జమాల్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రాంతీయ రీజనల్ వైద్యశాల గూడూరులో ఉంది. దీనికి వెంకటగిరి, గూడూరు, సూళూరుపేట 3 నియోజకవర్గాలు కంబైన్డ్గా ఉన్నటువంటి ఈ ఆసుపత్రి, దీనికి అన్ని రకాల వసతులతో కూడినటువంటి వైద్యం అందుబాటులో ఉండాలనేది దీని అర్థం. అయితే ఇవాళ ఏంటంటే ఇప్పటికీ ఎన్నోసార్లు ఇక్కడ చెప్పినప్పటికీ వేసవి కాలం వచ్చినా కూడా ఈ రోజుకి మంచినీళ్ళు ఏంటంటే ఇక్కడ అందుబాటులో లేవు. ఏదైనా మంచినీళ్ళు కావాలంటే పోయి హోటల్కి పోయితే లేకపోతే ఇంకొక కిరాణా కొట్టుకు పోయో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా టాయిలెట్కి పోవాలన్నా కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మౌలిక వసతులే లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతీయ వైద్యశాలకు సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఇక్కడ లేదు. కాబట్టి మేము గతంలో అనేక సార్లు చెప్పి చూసాం. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఇవాళ ఇప్పటికి కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఒక పక్క రోగులు ఎండాకాలం పడుకుంటే వాళ్ళకి హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, కనీసం ఫ్యాన్లు కూడా సరిగా తిరగవు. అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితిలో ఇవాళ మేమేంటంటే సూపరింటెండెంట్ గారికి ఈ విషయం చెప్పి తర్వాత దీని మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచనతోనే మేమేంటంటే గతంలో 2-3 సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మరొకసారి తెలియజేసి ఆ తర్వాత మేము ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సిపిఐగా మేము ఆ పరిస్థితిని ఏర్పాటు చేస్తాం. వెంటనే మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోతే మాకు పార్టీ తరఫున మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ప్రజలకు విజ్ఞప్తి, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని ఒక సామెత ఉంది. మనం సొంత ఇల్లును చక్కదిద్దుకోలేక జగన్ రెడ్డి గారు కార్పొరేట్ వైద్యం చేపిస్తాను, పేదలందరికీ ఎవరు డబ్బు లేదని చెప్పి బాధపడలేదు, అన్ని వైద్యాలు నేను చేపిస్తామన్నారు. దానికి విరుద్ధంగా మన గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే ఇక్కడ రోగులకు ఫ్యాన్లు లేవు. కనీసం మన మానవత్వం ఉన్న ఎవరైనా సరే లెటర్ లేకపోతే
అనేక రకాల పరీక్షలు డాక్టర్లు వైద్యులు రాస్తారు. ఆ ఒంటేలకు ఇతరితర టెస్టులకు పోయినప్పుడు ఆ లోపల ఆ తలుపుకు గడి లేక ఒకరు పోతే ఒకరు బయట తలుపులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే గబక్కన తలుపు తీసుకొని మగవాళ్ళు ఆడవాళ్ళకు ఆడ ఫీమేల్కి మేల్కి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి 2 బాత్రూములు ఉండాల్సింది. ఒకే బాత్రూమ్ ఉంది, ఒకటి రిపేర్లో ఉందని చెప్పి అక్కడ ఇది వేసి ఒక తగిలించున్నారు, రిపేర్లో ఉందని. ఆ విధంగా వచ్చే రోగులు నానా ఇబ్బందులతో పడుతున్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పారు అసలు కనీసం నీళ్లు కూడా లేవని చెప్పి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పేద ప్రజలకు అందించే వైద్యం? ఇదేనా మీరు కార్పొరేట్ వైద్యం అంటే? కార్పొరేట్ వైద్యం ఇది కాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. కనీసం గుండె నొప్పితో ఎవరు వస్తే ప్రాథమిక పరీక్షగా ఈసీజీ ఎలక్ట్రోగ్రామ్ చేస్తారు, అది కూడా ఇక్కడ లేదని అంటున్నారు. ఇవన్నీ చాలా అన్యాయమైన విషయాలు, దుర్మార్గమైన విషయాలు. కాబట్టి ముందు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్ని చక్కదిద్దుకోమని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఆ విధంగా తక్షణ చర్యలు తీసుకోమని చెబుతున్నా ఉంటే తీసుకోమని సూపరింటెండెంట్ గారికి విజ్ఞప్తి చేశాం. వారు స్పందించారు. కాబట్టి ఇలాగే కంటిన్యూ అయితే దీనిపైన అన్ని సంఘాలను కలుపుకొని గూడూరులో అన్ని సంఘాలు, రైతులు, ఇతర పార్టీలు అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగవలసిందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు అయితేనేమి పాలకులు అయితేనేమి పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి ఈరోజు సంఘటనలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ చెత్త అక్కడే, కనీసం మంచినీరు కూడా లేనటువంటి ఒక ఏరియా ఆసుపత్రి ఈరోజు గూడూరులో ఉందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. గత 10 ఏళ్లుగా స్త్రీలకు కేటాయించిన మరుగుదొడ్లలో గడి లేదు. కనీసం 100 రూపాయలుగా కూడా విలువ లేని ఒక గడి కూడా వేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. సంవత్సరం ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలిస్తారు. అలాగే ఇక్కడ లక్షలు తీసుకున్నటువంటి జీతాలు తీసుకున్నటువంటి వైద్యులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇక్కడికి వచ్చేది పేద ప్రజలని మీకు చులకన. మేము ఇప్పుడే చెప్తున్నాము, సిపిఐ అలాగే ఇన్సాఫ్ తరఫున ఈ మౌలిక వసతులు కానీ 10 రోజుల్లోగా మొత్తం సెట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీస్ ముందు కానీ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కానీ ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మన గూడూరు ప్రాంతీయ వైద్యశాల మౌలిక వసతులు, అదేవిధంగా త్రాగునీరు, టాయిలెట్ కల్పించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు గత సంవత్సరం పైబడి కొత్త బిల్డింగ్ కడతాం, కొత్త బిల్డింగ్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పి ఈ గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో త్రాగునీరు కానీ టాయిలెట్స్ కానీ అదేవిధంగా సరైన మౌలిక వసతులు లేకుండా ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఇక్కడికి వచ్చినట్టు రోగులు కూడా అంతా ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా చుట్టుపక్కల ఏరియా నుంచి కూడా వస్తున్నారు. అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలు వస్తున్నారు. ఈ పేద ప్రజలకి ఏ ఒక్క రకమైన సౌకర్యాలు ఉండవు. ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోలు ఉన్నాయి కానీ బయట 20 రూపాయలు ఉంది. అదేవిధంగా అనేక రకాల ఇప్పుడు ఫుడ్ తెచ్చుకుని కానీ ఫుడ్ తినేదానికి కూడా ఇక్కడ సరైన అవకాశం లేకుండా పోతా ఉంది. అదేవిధంగా రోగులు ఇక్కడ వెయిట్ చేస్తుంటే పైన బెంచీలు కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు అనేక రకాల సమస్యలు తీరు రోగులు ఇక్కడికి వచ్చి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా ఉంటే పైనుంచి బెంచీలు పడిపోయే పరిస్థితి కూడా ఈ హాస్పిటల్ ఎదురవుతా ఉంది. ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైనా కానీ ఇటువంటి సమస్యలను కూడా తక్షణం పరిష్కరించి కూడా మెడికల్ సూపరింటెండెంట్ అదేవిధంగా స్థానిక అధికారులు, కమిషనర్ కానీ ఎమ్మెల్యే కానీ చొరవ తీసుకొని హాస్పిటల్ కూడా బాగు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో నూతనంగా తయారు చేయించిన బంగారు కవచాన్ని మూల విరాట్కు అలంకరించారు. బంగారు కిరీట కవచధారణలో స్వర్ణమయంగా స్వామివారు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తికి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడవ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు స్వామివారి భక్తి గీతాలకు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.